వైసీపీ హయాంలో కేంద్రం నిధులు వచ్చినా రాష్ట్రాభివృద్ధికి సక్రమంగా వినియోగించలేదని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి. నిధులు సద్వినియోగం చేసి ఉంటే ఇప్పుడు రాష్ట్రానికి దుస్థితి ఉండేది కాదన్నారు. ప్రధాని మోదీ అమరావతి పనులను రీస్టార్ట్ చేసిన తర్వాత రాష్ట్రానికి నిధులు వస్తున్నాయన్నారు. కేంద్రం నుంచి ఏపీకి సహాయ సహకారాలు అందుతున్నాయంటున్న బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథితో విజయవాడ ఐ న్యూస్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. రాజధాని పనులు రీస్టార్ట్ కాబోతున్నాయి. ఉగాది తర్వాత అమరావతిలో నిర్మాణ పనులను భారీ ఎత్తున నిర్వహించేందుకు కూటమి సర్కారు సన్నాహాలు చేస్తుంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని అమరావతి రాజధాని నిర్మాణ పనులు రీస్టార్ట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా రాబోతున్నారు. ఇందుకు సంబంధించి కూటమి సర్కారు కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే P4 వంటి కార్యక్రమాలతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నటువంటి కూటమి సర్కారు ఇక రాజధాని పనులు రీస్టార్ట్కి సంబంధించినటువంటి అంశాలపైన ఫోకస్ పెడుతుంది. ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు బీజేపీ అదోని శాసనసభ్యులు పార్థసారథి ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా చూడాలి ఇప్పుడు రాజధానికి సంబంధించినటువంటి రీస్టార్ట్ పనులు? అంటే 5 ఏళ్లలో జరిగినటువంటి నష్టం అంతా కాదు, వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి టెండర్స్ కూడా పెరిగిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎలా చూడాలి ఇప్పుడు? ఈ మోడీ కూడా వస్తున్నారు ప్రధానమంత్రి శంకుస్థాపనకి. ఒకప్పుడు మనకందరికి గుర్తుంటుంది, ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతిని ప్రారంభించడానికి నరేంద్ర మోదీ గారే స్వయంగా వచ్చి ఇక్కడ ప్రారంభోత్సవం చేసిపోయినారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అందరూ చూసాం, ఒక రాజధాని కాదు 3 రాజధానులని అమరావతిని నీటుగార్చే ప్రయత్నం చేయడం, అక్కడ జరిగే పనులన్నీ ఆపేయడం, చివరికి అవసాన దిశకి అదే భయంకరమైనటువంటి అక్కడ జరిగిన పనులు కూడా ఎవరో చివరికి కంకర ఎత్తుకుపోయారు, స్టీల్ ఎత్తుకుపోయారు అనే పరిస్థితి చేయడం, ఇది రాజధాని కాదు అనే విధంగా వ్యవహరించడం వల్ల రాష్ట్రం నష్టపోయింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ అమరావతి రాజధానిగా పనులు మొదలైనవి. కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి సహకారాలు అందిస్తుంది, సాయం చేయడానికి ముందుకొచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ వచ్చే నెల 2వ వారంలోనూ 3వ వారంలోనూ ప్రధానమంత్రి గారి పర్యటన కూడా అమరావతికి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. మళ్ళీ నరేంద్ర మోదీ గారు వచ్చి ఇప్పటికే మీరు చూశారు, విశాఖపట్నంకి నరేంద్ర మోదీ గారు పర్యటన సందర్భంగా సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి పనుల్ని ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టారు. అమరావతికి తప్పనిసరిగా కేంద్రం సాయం చేస్తోంది, ఇంకా చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ రాష్ట్రంలో మంచి రాజధాని, అత్యుత్తమ రాజధాని నిర్మించడానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. గతంలో చూసాం, నార్త్కు మాత్రమే కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది అనేటువంటి విమర్శల నుంచి ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు స్టీల్ ప్లాంట్ కావచ్చు, రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, పోలవరంకు సంబంధించినటువంటి పనులు కావచ్చు, ఇవన్నిటినీ కూడా కేంద్రం చాలా నిధులు ఇస్తూ సపోర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి? రాబోయేటువంటి కాలంలో ఎలాంటి సిచ్యువేషన్స్ని నిధులు తీసుకొచ్చేటువంటి క్రమంలో ఏపీ అప్పులు బాగా పెరిగిపోయి వడ్డీలకే కట్టుకోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. ఇలాంటి సందర్భంలో ఎలా చూడాలి? నార్త్ సౌత్ అనే ఫీలింగ్ నుంచి కూడా ఇప్పుడు అది బయటపడినట్టుగా మనకు కనిపిస్తుంది. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? ఇప్పుడు ఇదే రకమైనటువంటి వార్తల విషయం చూడండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ఎంతో సాయం చేసాం ఈ రాష్ట్రానికి. అప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం ఏమి చేయట్లేదు, నరేంద్ర మోదీ గారు ఏం చేయట్లేదు అని పెద్ద ఎత్తున ప్రచారం చేసి మా మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. ఈరోజు మేమే కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. ఇక్కడ బీజేపీ కూడా భాగస్వామిగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. తప్పనిసరిగా ఇప్పుడు మరింతగా ఈ మా ప్రభుత్వమే, ఇప్పుడు మేము ఎప్పుడు చెబుతాం డబుల్ ఇంజన్ సర్కార్ అంటాం. కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం, రాష్ట్రంలో బీజేపీ కలిసి ఉన్నటువంటి ప్రభుత్వం ఉంటే అభివృద్ధి చేయడం సులభం అవుతుంది, అనుసంధానం చేసుకోవడం సులభం అవుతుంది, సాయం చేయడం సులభం అవుతుంది, బాధ్యత కూడా పెరుగుతుంది అని మేము చెప్తూ ఉంటాం. అదే ఇప్పుడు జరుగుతాం. ఇది ప్రజలు ప్రత్యక్షంగా చూస్తాం. ఎవరైతే మమ్మల్ని విమర్శించారో ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదని ఈరోజు అందరూ కూడా అదే నోళ్లు ప్రశంసిస్తూ ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుంది అంటే, సంక్షేమం జరుగుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా ఎంతో పెద్ద మనసు చేసుకొని ఇస్తున్నటువంటి నిధుల వల్ల ఈరోజు రాష్ట్రంలో బ్రహ్మాండంగా అభివృద్ధి మొదలైంది అనే విషయాన్ని అందరూ చెప్తా ఉన్నాం. ఇది కొనసాగిస్తాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి నిధులు రావటం అనేది, మీరు కూడా భాగస్వామ్యం ఉన్నారు, నిధులు వస్తున్నటువంటి సిచ్యువేషన్. అంతకుముందు కూడా నిధులు వచ్చినాయి అన్నారు, కానీ ఆ నిధులు ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. వాటిని కూడా డైవర్షన్ చేశారనేటువంటి ఒక విమర్శలు కూడా ఉన్నాయి. ఎలా రాజధానికి ఇచ్చిన నిధులు కావచ్చు, పోలవరంకి వచ్చిన నిధులు కావచ్చు, ఈ 5 ఏళ్ళలో ఏమైనట్టు?
ఇప్పుడు మేము చాలా స్పష్టంగా చెప్పాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన నిధులను దారి మళ్లించింది. దేనికి దారి మళ్లించారో కూడా వెతుక్కునే పరిస్థితి ఇప్పుడు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బుల్ని దారి మళ్లించడం, లేదా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిపి ఇవ్వాల్సినటువంటి మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకుండా ప్రాజెక్టులను ఎక్కడికక్కడ ఆపేయడం. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి, జలజీవన్ మిషన్, ఇంటింటికి కొళాయిలు ఇచ్చే మంచినీటి కొళాయిలు ఇచ్చేటువంటి పథకం. దానికోసం రాష్ట్ర ప్రభుత్వానికి 1200 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కానీ దాన్ని వాడుకోలేదు రాష్ట్రం. ఎందుకంటే 45% కేంద్ర ప్రభుత్వం ఇస్తే, 45% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే, వినియోగదారుడు 10% కడితే అమలు చేయాల్సినటువంటి కార్యక్రమం. దీన్ని పూర్తిగా నీరుగార్చి కనీసం 250 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని దుస్థితిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండే. ఆ డబ్బులన్నీ అట్లాగే మిగిలిపోయినాయి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల. ఆ రకంగా ఎన్నో పథకాలు, ఎన్నో రైల్వే పథకాలు అయితేనేమి, రోడ్డుకు సంబంధించిన అంశాలు అయితేనేమి, ఎన్నో అభివృద్ధికి సంబంధించిన ఎన్నో అంశాలు ఆగిపోయినాయి. వీటిల్ని మళ్ళీ కూడా మొదలుపెట్టే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ వాటా కొంత ఇవ్వడం, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకోవడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఫైనల్గా ఒక విషయం అంటే, రేపు మళ్ళీ రీస్టార్ట్ పనులు, రాజధాని రీస్టార్ట్ పనులకు మోడీ వస్తున్నారు. ఇప్పుడు బీజేపీ నుంచి కావచ్చు, మీరు శాసనసభ్యులుగా కావచ్చు, మీ పక్షం తరపున మోడీ గారికి ఏమన్నా విన్నపం ఇచ్చేటువంటి సిచ్యువేషన్ ఉందా? అంటే ఏపీకి సంబంధించినటువంటి నిధుల వ్యవహారంలో జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకునేటువంటి క్రమంలో, ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో పూర్తిగా కేంద్ర సహకారం పైన మీ వర్షన్లో మీ వాదన ఎలా ఉండబోతుంది? మేము ప్రత్యేకంగా ఇది కావాలా అది కావాలని అని అడిగే పరిస్థితి అవసరం లేదు. ఇప్పుడు అన్నింటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, అన్నింటినీ కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది మోదీ ప్రభుత్వం. ఈ ఏదైతే సాయం చేస్తున్నా ఈ సాయం కొనసాగుతుంది. 5 ఏళ్ళు మా ప్రభుత్వం, తప్పనిసరిగా మేము అధికారంలో కూడా ఉన్నాం కాబట్టి ఈ సాయం అనేది కొనసాగుతుంది. మరింత సాయాన్ని ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగేదాకా తప్పనిసరిగా మేము కోఆర్డినేట్ చేసుకుంటాం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, మేము బీజేపీ పార్టీలో ఉన్నాం కదా, ఇక్కడ ప్రభుత్వ అధికారులతో, అక్కడ అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని ఎంత వీలైతే అంత సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెస్తాం. మొత్తం మీద చూసుకుంటే కనుక గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఉన్నా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నా, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు అయితే వచ్చినాయి, కానీ దానికి మ్యాచింగ్ గ్రాంట్స్ని ఇవ్వకపోవడం వల్ల చాలా వరకు నిధులు మురిగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది, పథకాలు కూడా అమలు చేయనటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇప్పుడు డబల్ ఇంజన్ సర్కార్ ఏపీలో ఉన్నటువంటి నేపథ్యంలో, వచ్చేటువంటి మోడీ పర్యటన నేపథ్యంలో రాష్ట్రానికి అందించేటువంటి సహాయ సహకారాలు మాత్రం కేంద్రం నుంచి ఎప్పుడు ఉంటాయని కూడా పార్థసారథి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి.